బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది లేదు సార్, ఇది లేదు, మొత్తం ఘోరంగా అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండకు చెందినటువంటి సాయి కిరణ్ అన్న యువకుడు 2 నెలల కింద మానకొండలో అదృశ్యమై గత 3 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లా దహేగంలో వ్యవసాయ బావిలో శివమై తేలాడు. మానకొండకు చెందిన సాయి కిరణ్ కు ఆసిఫాబాద్ కు ఉన్న సంబంధం ఏంటి? వివరాల్లోకి వెళ్తే, మానకొండూరు మండల కేంద్రానికి చెందినటువంటి సాయి కిరణ్ అనే యువకుడు ఇదే గ్రామానికి చెందినటువంటి యువతి అనుషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బతుకు తెరువు కోసం సిద్దిపేటకి వెళ్ళాడు. సిద్దిపేటలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో చేరాడు. అక్కడ ఇద్దరు దంపతులు పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తూ తన జీవితాన్ని కొనసాగించారు. అదే పౌల్ట్రీ ఫామ్ లో మరో కుటుంబం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంకి చెందినటువంటి సునీత శ్రీనివాస్ అనే దంపతులు అదే పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్నారు. సో ఒకే దగ్గర పనిచేస్తుండడంతో 2 కుటుంబాలు సహనీయంగా కలవడం జరిగింది. అయితే ఈ 2 కుటుంబాల పరిచయం, ఇటు శ్రీనివాస్ సునీత దంపతుల్లో సునీత, అలాగే సాయి కిరణ్ అనుష ఇద్దరు దంపతుల్లో సాయి కిరణ్, వీళ్ళిద్దరిని కలిసేలా చేసింది. సాయి కిరణ్ అలాగే సునీత వీళ్ళిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. సో ఈ విషయం అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ 2 కుటుంబాలకు తెలియడంతో ఆ 2 కుటుంబాల మధ్య గొడవ జరిగిన తర్వాత సాయి కిరణ్ అలాగే అనుష ఇద్దరు దంపతులు మళ్ళీ తమ స్వగ్రామానికి రావడం జరిగింది. స్వగ్రామం అయినటువంటి మానకొండకు వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించారు. అయితే మళ్ళీ ఏం జరిగింది ఏమో, ఏప్రిల్ 18వ తారీఖు నాడు సాయి కిరణ్ తన భార్యకి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను సిద్దిపేటకి వెళ్ళొస్తాను, సిద్దిపేట ఒక పని ఉంది, వెళ్ళొస్తా అని చెప్పి తన భార్యకి చెప్పి వెళ్ళాడు. ఆ రోజు వెళ్ళినటువంటి సాయి కిరణ్ ఎన్ని రోజులు చూసినా తిరిగి రాలేదు. అయితే అనుమానం వచ్చిన భార్య అనుష మే 2వ తారీఖున మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయగా మానకొండూరు పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు వాళ్ళు దీనిపై కేసు నమోదు చేసుకొని వాళ్ళు విచారించారు. గత 3 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో ఒక బావిలో శివమై కనిపించాడు సాయి కిరణ్ అనే యువకుడు. సో పథకం ప్రకారం గొడవ జరగడంతో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా సిద్దిపేట వెళ్ళాడు. సిద్దిపేట వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కుటుంబాన్ని మళ్ళీ కలవడం జరిగింది. ఆ కుటుంబాన్ని మళ్ళీ కలవడంతో అక్కడ వాళ్ళిద్దరికి సునీత అలాగే భర్త శ్రీనివాస్ మధ్య గొడవ జరిగింది. నెక్స్ట్ డే వాళ్ళు ఇద్దరు వాళ్ళ సొంత స్వగ్రామానికి ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు కూడా సాయి కిరణ్ మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడంతో ఇది చూసినటువంటి ఆగ్రహించినటువంటి శ్రీనివాస్ సునీత కుటుంబం అతన్ని అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి సాయి కిరణ్ ని అత్యంత దారుణంగా కొట్టి హతమార్చి బావిలో పడేశారు. సో ఒకసారి వెళ్దాం. ప్రస్తుతం సాయి కిరణ్ ఎందుకు సిద్దిపేట వెళ్ళాడు, కుటుంబంతో సిద్దిపేట వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంతో పరిచయం ఎలా ఏర్పడింది, వివాహేతర సంబంధం ఎలా దారితీసింది, ఆ తర్వాత ఎందుకు గొడవ పెట్టుకున్నారు, ఇది హత్యకు ఎందుకు దారితీసింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అనుష ఒంటరి అయిపోయింది. 2 పిల్లలు ఒంటరిగా వాళ్ళు ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. ఆ కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. ఒకసారి వాళ్ళని కదిలించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఆసిఫాబాద్ జిల్లా దహేగంలో బావిలో శివమై తేలినటువంటి సాయి కిరణ్ అన్న యువకుడు ఇల్లు ఇదే. ప్రస్తుతం మనం మానకొండలో తన నివాసం వద్ద ఉన్నాము. మనం ఇల్లు చూస్తే కూడా తెలుస్తుంది, చాలా నిరుపేద కుటుంబం ఇది. ఒక నిరుపేద కుటుంబంలో వీళ్ళు సాయి కిరణ్ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనం ఇల్లు చూసుకుంటే తెలుసుకోవచ్చు, చాలా చిన్న ఇల్లు, ఒక నిరుపేద కుటుంబం. సో బతుకు తెరువు కోసం వాళ్ళు సిద్దిపేట జిల్లా ఒక పౌల్ట్రీ ఫామ్ లో పని కోసం వెళ్ళారు. ఆ పని కోసం వెళ్ళిన సమయంలో అక్కడే పనిచేస్తున్నటువంటి సునీతతో సన్నిహితం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధం దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి అక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో శివమై తేలాడు బావిలో. అసలు అది సాయి కిరణ్ పిలిపించుకున్నారా లేదా అతను వెళ్ళాడా, అసలు ఏందని మనం అడుగుదాం. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం. ప్రస్తుతం వాళ్ళ భార్య అనుష గారు మనతో ఉన్నారు. ఒంటరి అయిపోయారు, ఇప్పుడు అనాథలుగా మారిపోయారు 2 పిల్లలు. చాలా దీన స్థితిలో అనుష బాధపడుతున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అమ్మ, ఈ సమయంలో మిమ్మల్ని పలకరించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ పిల్లలు 2 అనాథలు అయిపోయారు, వాళ్ళకి ఏదో సహాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మీరు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు? మీరు సిద్దిపేటకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది?
మేము అక్కడ ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళినాం సార్ 2016లో వెళ్ళినాం. అప్పుడు ఒక 3 years దాకా మేము బాగానే ఉన్నాం. అప్పుడు నా పిల్లలు కూడా మా అక్కనే డెలివరీ, అక్కనే అన్ని మంచిగానే ఉంది, మా లైఫ్ మంచిగానే ఉంది. ఆమె ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మా మధ్యలో దూరం పెరుగుడు, కొట్లాటలు అవ్వడు, గొడవలు అవ్వడు మస్తు జరిగినాయి సార్. వాళ్ళు వీళ్ళు చెప్పంగా నేను చూడంగా కొన్ని ప్రూఫ్స్ ఉండి కనబడతాయి కదా, అట్లా కూడా మందలించిన రోజులు ఉన్నాయి. అక్కడ సార్ల వాళ్ళు కూడా చెప్పారు, బెదిరించారు, కానీ వినిపించుకోలేదు. సరే ఇక్కడ ఉంటే ఇదే పరిస్థితి ఉంటది అనేసి మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము రెంట్కున్నాం అన్నట్టు. ఈ ఇంట్లో మాకు సామాన్తో సరిపోదు, అడ్జస్ట్ మా విలేజ్ కి వచ్చేసినాం. మా విలేజ్ కి వచ్చేసి అక్కడ రెంట్కున్నప్పుడు ఆయనే ఇక ఫోన్ వాడడంతా బంద్ చేసి ఒక 2-3 months ఏమో మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఏమంటే ఫోన్ తీసుకున్నాడు, మళ్ళీ ఆమె దగ్గర నుంచి కాల్స్ వచ్చుడు, ఈయన అక్కడికి వెళ్ళుడు, సిద్దిపేటకి వెళ్ళుడు, కలుసుడు వచ్చుడు చేసిండు. తెలిసినప్పుడు కూడా మళ్ళీ మందలించింది. ఇప్పుడు ఆమె రమ్మంటేనే కదా సార్ ఇప్పుడు వెళ్ళింది. ఇప్పుడు అట్లనే రోజు రెగ్యులర్ గా ఆ ఫోన్లు వేసుకున్నాడు, మాట్లాడుకున్నాడు జరిగింది. కానీ నాకు ఈ ఫోన్ ఉన్న సంగతి నాకు తెలియదు సార్. సీక్రెట్ ఫోన్ దాని ద్వారా పిలిపించుకున్నాడు, మాట్లాడుకున్నాడు, వెళ్ళుడు వచ్చుడు ఇవన్నీ జరిగినప్పుడు నాకు ఒక్కొక్కసారి బయటపడ్డప్పుడు పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడినా చేసిన ఆమెకు వార్నింగ్ ఇచ్చిన, ఇక్కడ నుంచి ఫోన్లు చేసి ఇట్లా ఫొటోస్ వస్తాయి, ఇట్లా మెసేజ్లు వస్తాయి అని వాళ్ళ భర్తకు చెప్పిన. వాళ్ళ భర్త కూడా ఏమనలేదు, అందరికీ చెప్పినా కానీ వాళ్ళ ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంత చెప్పినా ఇంతమంది వింటలేరు. నిన్న నా పిల్లల కోసం మన గుండె ధైర్యం చేసుకొని వాళ్ళకు బుద్ధి తెలిసేదాకా ఎంతనే ఉండాలి. ఎంతైనా నన్ను వదిలేసిపోయే అంత సాహసం చేయడు కదా, ఎంతైనా కట్టుకున్న దానికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఉంచుకున్న వాళ్ళకు ఉండదు కదా. అట్లనే అనుకొని ఇవ్వలేకపోతే రేపైనా దూరం అయిపోతారు అన్నట్టు ఆలోచన చేసిన. కానీ మొన్న రీసెంట్ గా April 18 మంచిగా మేము 17th రోజేమో టెంపుల్ కి వచ్చినాం. ఆ రోజు శ్రీరామనవమి వచ్చినాం, మంచిగానే ఉన్నాం. ఆ రోజు 18th రోజు ఏమైందో పొద్దున లేచిండు, స్నానం చేసిండు, బయటకి ఎట్లా వెళ్తాడో రెగ్యులర్ గా అట్నే వెళ్ళిండు. ఆ రోజు అంతా ఇంటికి రాలేదు. ఇక నాకు మధ్యాహ్నం ఏమో 3 సార్ 3 నుంచి సిద్దిపేట నుంచి ఫోన్ చేసిండు. నేను ఇట్లా సిద్దిపేటకు వచ్చిన, సునీతకు నాకు గొడవ అయింది, మేము కొట్లాడుకున్నాం అనేసి చెప్పిండు. చెప్పేసరికి ఇక నువ్వు అక్కడికి మీరు నమ్మలేదు. ఫస్ట్ అక్కడికే ఎప్పుడు నాకు తెలిసి అయితే చెప్పలేదు. మీరు అట్లెట్లా పోయినావు అనేసి ఇక నేను కొంచెం బాధను పెంచుకున్నాం. ఇక నేను నమ్మలేదు. మళ్ళీ సరే నువ్వు ఇంటికి రా, వచ్చే నువ్వు అయిపోయింది కదా అనేసి మాట్లాడినా. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఇన్ఛార్జ్ ఫోన్ చేసిండు, మీ సాయి వచ్చేసిండు అక్కడికని ఫోన్ చేసిండు. అది నిజమేనా అంటే నిజమే అన్నాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. మళ్ళీ 19 మళ్ళీ మార్నింగ్ చేసి ఇక నా కోసం ఎవరైనా నచ్చిరా అని అడిగిండు. ఎందుకు ఏమైంది అని అంటే చెప్పలేదు. ఎవరైనా నచ్చిరా ఫస్ట్ చెప్పు అన్నాడు. ఎవరు రాలేదు అన్నకి ఫోన్ కట్ చేసుకున్నా సార్. మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేసిన, ఆన్సర్ లేదు సార్. ఇక అప్పుడు నుంచి స్విచ్ ఆఫ్ సార్. 19th రోజు పోయిండట సార్. అది అప్పుడు కూడా మాది రమ్మన్నట. ఇది కూడా సార్ వాళ్ళ దగ్గర కేసు పెట్టినాం. సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసిరు. ఇక కాల్ డేటా ఇట్లా తీస్తా అంటే, ఆ రికార్డింగ్ ఇట్లా తీస్తా అంటే ఇవన్నీ బయటపడ్డాయి సార్. ఆమె రమ్మందంట. ఆమె రమ్మన్నాక ఈయన వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఏం జరిగింది వీళ్ళ భర్తకు తెలిసిపోయింది కదా సార్. ఇక అక్కడ డిస్కషన్ ఏం జరిగిందో వాళ్ళ మధ్యన ఏం కొట్లాటలేనే ఏమో. ఇక మళ్ళీ ఫోన్ చేసి నువ్వు రాకు వద్దు అనేసి అది అన్నదంట. అంటే ఇప్పుడు ఎవరిదాకా రమ్మని నువ్వు ఇప్పుడు మళ్ళీ ఎట్లా వద్దంటావు అని అంటే చెప్పిందట. మా ఆయన ఆవేశం మీద ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలియదు అని అంటే, ఏదేమైనా సరే నువ్వు నాతోటి వచ్చేయి, నువ్వు వాడిని చంపైనా సరే నేను చచ్చైనా సరే నేను తీసుకొని పోతా అనేసి మాట్లాడి వెళ్ళిపోయిండట. వెళ్ళిపోయినాక అక్కడ ఈమెం చేసి సరే అత్త అని మళ్ళీ ఫోన్ చేసిందట. సరే నువ్వు ఈ రూట్ నుంచి వెళ్ళరా, నేను ఆ రూట్ నుంచి వస్తా అని చెప్పిందంట. సరే అని నమ్మి ఎప్పటిలెక్క నేను నమ్మిపోయిండట సార్. ఇక పోయినాక చెట్టు సాటుకు తీసుకుపోయిందట సార్. అప్పుడు సాయంత్రం 19 సాయంత్రం 6 గంటలకేమో ఆ ప్రాంతం మొత్తం అడివే సార్. అసలు అక్కడ మనుషులు కూడా లేరు. అక్కడ తీసుకెళ్ళిందట. ఫస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారట సార్, చెట్టు వెనకాల. ఆయనతో తీసుకెళ్ళిందట. వాళ్ళకి అప్ప చెప్పిందట సార్. మస్తు కొట్టిరట, మస్తు టార్చర్ చేసిరట సార్. ఆయనతో చంపి ఒక కవర్ లో మూట కట్టి బాయిల పడేసిరు సార్. ఇది మాకు మొన్న 4 days బ్యాక్ తెలిసింది. అక్కడ ఇట్లా డెడ్ బాడీ ఉంది అనేసి. ఆ డెడ్ బాడీ ఆయనది కావద్దనే అనుకున్నా సార్. కానీ నేను పోయేసరికి అక్కడ డెడ్ బాడీ కూడా మేము చూసుకునేందుకు కూడా లేదు. అన్ని బోన్సే సార్. మొత్తం విచిత్రంగా చంపారు వాళ్ళను. అసలు ఎట్లా చేతులు వచ్చినాయి కూడా తెలియదు సార్. ఇప్పుడు సార్ వాళ్ళే మాకు ఇంత ఎత్తనని ఏదన్నా దొరికింది, లేకపోతే అక్కడ ఇసొంటి దొరకను కూడా దొరికాయట సార్. ఆ ఊరు వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు నాకేంటి పెద్ద దిక్కే లేదు సార్. నా పిల్లల పరిస్థితి ఏంది సార్? మేము ఎట్లా బతకాలి సార్? మాకే ఆధారం లేదు, ఇల్లు తప్ప. ఈ ఇల్లు కూడా ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది.
మాకు గవర్నమెంట్ తరపున ఏదన్నా హెల్ప్ చేయాలి సార్, దానికి మాత్రం శిక్ష పడాలి. ఎందుకంటే ఇవాళ నా పిల్లలు అయిపోయారు, రేపు ఇంకెవరిని ఎత్తదు. అంత ధైర్యం వచ్చేస్తుంది, ఇక బయటకు వచ్చినాక ఆమెకు ధైర్యం వస్తుంది కదా. అప్పుడే నన్ను ఎవరేం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టు అట్లా కూడా పోతుంది. ఇంతకు తెగించిన వాళ్ళు రేపు ఇంకోని ఏరని గ్యారెంటీ ఏముంది? నా పిల్లల్ని ఆదుకోరు సార్, నన్ను ఆదుకోరు సార్, నాకు ఏదన్నా సహాయం చేయరు సార్. గవర్నమెంట్ తరపున సహాయం చేసి తనకు శిక్ష పడేటట్టు చూడరు సార్. అది మాత్రం బయటికి వెళ్ళదు సార్. నా పిల్లలు చంటి పిల్లలు. అప్పటికైనా నేను దాన్ని మస్తు వేడుకున్నా సార్, ఫోన్లు చేసి నాకు చంటి పిల్లలు ఉన్నారు, నీ దగ్గరకు వస్తారు, పంపి ఎక్కడున్నారు మరి చెప్పు, నేను తీసుకొచ్చుకుంటా అని కూడా అడిగిన సార్. కాళ్ళు పట్టుకుంటా అని కూడా బతిలానా సార్. అది కొంచెమన్నా కనికరించలేదు సార్ మమ్మల్ని. ఇది మొత్తానికైతే పథకం ప్రకారమే సాయి కిరణ్ ను అక్కడ పిలిపించుకొని ముందే అక్కడ రెక్కి నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి సాయి కిరణ్ అక్కడ హతమార్చారంటూ సాయి కిరణ్ భార్య అనూష ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయినా, ఎవరో చేసిన తప్పుకి నేను బలైపోయినట్టుగా అనూష తన ఉదయం ద్రవింపు చేసే మాటలు మాట్లాడింది. ఒకసారి సాయి కిరణ్ అమ్మతో మాట్లాడిద్దా, అమ్మ తల్లి కన్నగుంటే ఇంత దారుణంగా వెలిపిస్తుంది, అసలు ఎలా ఉండేవాడు సాయి కిరణ్, ఎందువల్ల జరిగింది అమ్మ చెప్పండి అమ్మ. మీకు పోయేటప్పుడు ఏమో చెప్పిండే కలిసి? నేను లేను సారు, నేను ఊరికి పోయినా సారు, నాకేం తెలియదు. నేను ఊరికి పోయినా, నేను వచ్చే వరకే పోయింది అని అంటారు సారు. నేను 4 రోజులు ఆ ఊరికి పోయి చెల్లెళ్ళ ఇంటికి పోయినా, నేను నాకు వచ్చే వరకే పోయింది అని అంటారు. అంతే, నాకేం తెలుసు సారు. వచ్చే వరకు ఈ కథ అయింది. ఇది చూసుకోవచ్చు, ఇంట్లో మొత్తం విషయాచాలనుకున్నా ఎవరిని అందించినా కూడా ఆవేదన తప్ప వేరే మాటలు రావట్లేదు. వాళ్ళు చేసిన తప్పుకి కుటుంబం అంతా ఇప్పుడు బాధపడాల్సిన సిచ్యుయేషన్ ఉంది. 2 చిన్నపిల్లలు, 2 అమ్మ నాన్న ముసలి వాళ్ళు. అనుష ఇప్పుడు ఒంటరి అయిపోయింది మహిళ. తండ్రి ఉన్నాడు ఇక్కడ, తండ్రితో మాట్లాడతాం. చెప్పండి బాబు, అసలు ఏమైంది, ఎట్లా ఉండేవాడు సాయి కిరణ్, ఎందుకు ఇలా జరిగింది? తెల్లారి ఇప్పుడు చెప్పినట్టు లేచిండట, స్నానం చేసిండట, వెళ్ళిపోయినాడు. గురువారం నాడు ఇక ఇక్కడ ఉండవచ్చు అని మా కోళ్ళు అనుకున్నది, ఇక మాకు తెలియదు. బేస్తారం అయిపోయింది అన్నాడు, ఇంటికి రాలేదు, మా దగ్గర రాలే. శుక్రవారం నాడు 19 నాడు అదే విషయం మాకు తెలియదు. అప్పటిదాకా ఇక్కడ రాలే, నాగరికి రాలే. తర్వాత అక్కడ సూపర్వైజర్ అనగా ఫోన్ చేసి సిద్దిపేట కాడ లొల్లి పెట్టుకున్న చిన్న విషయం తినని చెప్తే బెస్ట్ గురువారం నాడు వినాక మామయ్య గిట్లా ఆడ లొల్లి చేసినాడ వాళ్ళతో అని మా కోడలు ఫోన్ చేసి చెప్పింది నాకు. అన్నాడు ఇక అక్కడికి ఎందుకు పెట్టరాలి వెళ్ళంటే నరేందర్ బాబాయ్ చెప్పిండు, ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ మీద లొల్లి చేసినాడు అని. సరే బిడ్డ నాన్న ఇక లేడు ఈయన. అట్లా కథం స్టేజ్ కాడ అంటారు, 2 గంటల కనిపించలేదు అన్నారు. ఆ రోజు పెయిండు, ఇక లేదు. 5-6 రోజులు చూసినాం, ఎక్కడ ఉంటే అత్తడు కదా అనుకున్నాం. మామయ్య కరిమారు అనుకున్నాం, గిట్లా అనుకోలే. అక్కడికి పోయింది, దాన్ని పిలిపించారు అని. తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయమంటే చేసినాం, మిస్సింగ్ కేసు బుక్ అయింది. 5-6 రోజులు చూసినాం, ఇక మరి 5-6 రోజులే అది ఇచ్చినాం. ఫోటో ఇమ్మటి ఇచ్చినాక చేసినాక సి అయింది. మా 5 పోయినాం, మా వార్డ్ మెంబర్ అని పే చేసినాక సరే బాబు మేము చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం అని సార్ చెప్పిండు. ఇక పోతున్నాం వస్తున్నాం టౌన్కు. 2 నెలలు గడిచింది దగ్గర. తర్వాత ఏమైనా సరే బాబు మా ప్రయత్నం చేస్తున్నాం, డాటా తీసిన ఫోన్ అదే వాళ్ళు ఏమైనా సీక్రెట్ అన్నారు. వాళ్ళ నెంబర్ ఇచ్చిన వాళ్ళు భార్య భర్తది నెంబర్తో ఫోన్ చేసింది, మా కోడ చేసి మేము ఇప్పుడు చెప్పలే, చెప్పమ్మా వచ్చిన మాకేం ఏర్పాటు మాకు తెలియదు, మా ఎందుకు అత్తాడు మమ్మల్ని పెడితే మా ఇంటి మేము వెళ్ళొచ్చినాం, మేము ఇల్లు కట్టుకుంటున్నాం మా అమ్మ బాలు అని చెప్పేసారు అంతే. అదే మాట. అలా సార్ వాళ్ళకి డౌట్ వేసి ఇక్కడ దొరుకుతలేదు క్లూ అని వాళ్ళనే గట్టిగా దయగా పోయి సిఐ ఇట్లా పోయి అంత చేసే వరకు అప్పుడు ఒప్పుకున్నారట. అది బయటపడ్డది అప్పుడు 2 నెలలకు. మేమే చంపినాం, తీసుకుపోయి పిలిపించి 4 కలిసి అక్కడ చంపినాం. వాళ్ళ బాయిలో పడేసినాం. ఇది లేదు సార్, ఇది లేదు, అంత ఘోరంగా చంపేసారు. తాగిపిసి చంపేసినాం అన్నారు. ఓకే మాకు టార్చర్ పెడతాను చంపేసినాం లేపారు అన్నారు. ఎట్లా బాబు, ఒక్క కొడుకు వెళ్ళిపోయిండు, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, కోడలు 2 పిల్లలు మాకున్నది గిదే. దయచేసి ఆధారం చూపించాలి. అక్కడ ఏం లేదు, అంత ఉన్నోళ్ళం కాదు, చేసుకుంటే తిన్నట్టు. దానికి ఇంకోటి మాకు ఇంత ఆధారం చూసాలి. మేమంటారు పెద్ద పిల్లలకు పొద్దుడిసిన కాడు పొద్దు అయింది పేసారు. నా కొడుకు న్యాయంగా ఘోరంగా సార్ ప్లాన్ స్కెచ్ చేసి చంపారు. వస్తామే సార్, కానీ అనుకోలేదు సార్. ఇతను పరిచయం కదా, రమ్మనగానే ఆశ చెప్పాడు. ఏమంటారు ప్రాణం తీస్తుంది ఆడు కాపాడుతుంది అన్నట్టు ఆ విధంగా అయిపోయింది. నమ్మినందుకు పోయి వేసేసి ఘోరం. వాడు ఇంకా 4 రోజులు బొక్క దొరకపోతారు. వాళ్ళు దొరకపోతే లైఫ్ వాళ్ళు అంటారు అంటే కామన్ అంటారు ఆ ఏరియానట. మన మాట కాదు, మన్ను కాదు, అట్లా విధంగా చంపేసారు సార్. పగ పెట్టుకొని కావాలని ఆధారం పిల్లలకు దుర్చులు పెట్టుకుని సార్. మాకు ఏం లేదు,
అంత డేంజర్ అయినప్పుడు అక్కడ ఏం తీసుకోరా సార్? ఇవాళ నా భర్తకు జరిగినట్టు అక్కడ ఎంత మంది బలైపోతారు సార్? ఆ ఊరు అన్నప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? అది ఎందుకు ఇంత కామన్ అయిపోయింది? అక్కడ ఊరు వాళ్ళే చెప్తారు ఇది అంత ఇక్కడ కామన్ అమ్మా అని అనేసి. అంత కామన్ అయినప్పుడు ప్రతి మనిషికి ఈ ఒక తల్లి ఎంత నొప్పులతోటి కంటారు సార్ పిల్లలను. కన్నప్పుడు ఒక మనిషిని చంపుతా అంటే వాళ్ళకి ఆ చేతులు ఎట్లా వస్తాయి? చూసే వాళ్ళు ఎట్లా చూస్తారు సార్? ఒక మనిషిని కనాలంటే ఎంత కష్టపడి కంటాన్నాం. దేవుడు అడిగినా గానీ ఒక్కొక్కరికి ఇస్తలేరు, ఒక్కొక్కరు డబ్బులు పెట్టి మరి పిల్లలను కంటారు. అసంటప్పుడు తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, పిల్లలకు ఎందుకు ఇసంటి శిక్షలు సార్? అప్పుడు సార్ ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరూ ఏం చేస్తారు సార్? కామన్ అంట సార్ అక్కడ. నాకన్నా నా భర్త బోన్స్ దొరికినాయి కానీ ఒక్కొక్కరికి అసలు ఆచూకీ కూడా తెలుస్తలేదట. అక్కడ ఏదన్నట్టు యాక్షన్ తీసుకోవాలి సార్, శిక్షలు పడాల వాళ్ళకు. ఒక్కసారి పడితేనే ఇంకోసారి ఇసొంటి సాహసాలు చేయరు. 4 ఏళ్ల కింద సిద్దిపేటలో సునీతతో పరిచయం ఏర్పడినటువంటి సాయి కిరణ్ 4 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లాలో ఒక వ్యవసాయ బావిలో శవమై తేలాడు. దీనికి అంతటి కారణం వివాహేతర సంబంధం కావడమే. సాయి కిరణ్ ఆ రోజు 18 తారీఖు నాడు వెళ్ళినటువంటి మనిషి 4 రోజుల కింద శవమై తేలాడు. ప్రస్తుతం ఆ కుటుంబం దీన స్థితిలో ఉంది. కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయి కుటుంబం అంతా పుట్టడు దుఃఖంలో మునిగిపోయారు. చిన్న పిల్లలు అనాథలైపోయారు. 2 వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మహిళ అనూష ఒంటరి అయిపోయింది. పథకం ప్రకారమే సాయి కిరణ్ అక్కడ పిలిపించుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టి చంపేసి వ్యవసాయ బావిలో పడేసినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. దీనికి అంతటి కారణం వివాహేతర సంబంధం. ప్రస్తుతం మానకొండలో ఉన్నటువంటి సాయి కిరణ్ కుటుంబం వాళ్ళకి ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది ఉన్నది ఇది ఒక్కటే ఇల్లు మాత్రం వాళ్ళకి దిక్కు. 2 చిన్న పిల్లలు అనాథలు అయిపోయారు. కుటుంబం అంతా పెద్ద దిక్కు కోల్పోయి అనాథలు అయిపోయింది. వాళ్ళు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి తమకు ఏదైనా తోచిన సహాయం చేస్తే ఆ కుటుంబం తినడానికి ఏదైనా బుక్కడు అన్నం దొరుకుతుందేమో అని వాళ్ళు ఆశిస్తున్నారు. దయచేసి ఎవరైనా నా సహాయం చేసే వాళ్ళు ఉంటే వీళ్ళు సంప్రదించండి. మానకొండ్ర వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మనం కింద డిస్క్రిప్షన్ లో అందిస్తాము. మొత్తానికి అయితే ఒక వివాహేతర సంబంధం 2 కుటుంబాలని చిన్న భిన్నం చేసింది. ఒక కుటుంబం అనాథలుగా చేసింది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబంలో తెలియకుండా మెయింటైన్ చేస్తే సాయి కిరణ్ లాగానే ఎవరికి తెలియకుండా ఒక అనాథలాగా ఎక్కడో తెలియని ఒక అడవి ప్రాంతంలో శివమై తేలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ బొద్దుల ప్రశాంత్, అనిల్, సుమన్ టీవీ, మానకొండ నుండి. ఇది లేదు సార్, ఇది లేదు, అంత ఘోరంగా అనిపించింది.